మిత్రులందరికీ నా నమస్కారం. పిల్లలకు నా ఆశీస్సులు. నేను ఈరోజు చెప్పేటటువంటంటే, మన భారతదేశం ఒక విజ్ఞాన కని. 5000 సంవత్సరాల క్రితం రామాయణ, మహాభారతంలోనే వీళ్ళు రకరకాలైనటువంటి అమావాస్య ఎప్పుడొస్తది, ఏ ఏ రోజున ఏ పండగొస్తది, ఏంటి అనేటువంటిది అన్నీ వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళు మనకి రాసిపెట్టారు. అలాగే ఆర్యభట్ట, వరాహమిహిరుడు లాంటివంటి మహానుభావులైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి దేశం భారతదేశం. డాక్టర్ సివి రామానుజన్ లాంటి పుట్టినటువంటి దేశం భారతదేశం. యల్లాప్రగడ సుబ్బారావు గారు లాంటి పుట్టినటువంటి దేశం మన భారతదేశం. ఇలాగా ఎందరో మహానుభావులు మనకి ఆహ్, భారతీయులుగా పుట్టడం మన యొక్క ఆహ్, గౌరవంగా మనం భావించాలి. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటిదేంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ నెలలో జనవరి, ఫిబ్రవరి అనేటువంటి తెలుసు గానీ, తెలుగు నెలలు గానీ, తిథుల పేర్లు గానీ ఎవరికి గూడా తిథులు గానీ, పేర్లు ఎవ్వరికీ తెలియట్లేదు. కాబట్టి కనీసం ఇవి వాళ్ళు చదువుకుంటున్నారో లేదో స్కూల్లో చెప్తారు. కానీ వీళ్ళు వినరు. జాగ్రత్తగా వినాలి. అన్నీ నేర్చుకోవాలి. ప్రతీది కూడా విజ్ఞానమే. ప్రతీది గూడా విజ్ఞానమే. మన పూర్వీకులు పెట్టినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా విజ్ఞానంతో కూడినటువంటివి. పెళ్ళిళ్ళకి మామిడాకులు ఎందుకు కడతారు? మరి అరిటాకులు అనేటువంటి పెద్ద పెద్ద అరిటాకులు కట్టొచ్చు కదా! ఎందుకు కట్టరు? కట్టకూడదు. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. ఈ రీజన్స్ అన్నీ కూడా మన పూర్వీకులు ఎప్పుడో 5000 సంవత్సరాల పైనే పెట్టినటువంటి వ్యవహారం ఇది. గడపలకు పసుపు ఎందుకు రాస్తారు? కుంకుమ రాయొచ్చు కదా! లేతే ఇంకోటి రాయొచ్చు కదా! రాయరు. పసుపు ఎందుకు రాస్తారు? ఇది యాంటీబయాటిక్. ఇలాంటివన్నీ కూడా కనిపెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు. ఆడవాళ్ళ మొఖాలకు పసుపు ఎందుకు రాస్తారు? పసుపు రాయడం వల్ల మొఖం వర్చస్సు పెరుగుతుంది. అలాగే వాళ్ళకి రోమాలు అనేటువంటివి ఈ మూతి మీద వాటి మీద రోమాలు రాకుండా ఉండడానికి ఈ పసుపు అనేటువంటిది మనకి వాళ్ళ పూర్వం అప్పుడు కనిపెట్టినటువంటి వ్యవస్థ అది. ఇలాగ రకరకాలైనటువంటి వ్యవహారాలు కనిపెట్టినటువంటి మన పూర్వీకులకి జోహార్లు చెప్తూ నేను ఈ రోజుని మీకు కొన్ని మనకి ఇంగ్లీష్‌లో వచ్చేటువంటి నెలల పేర్లు కాకుండా తెలుగు నెలల పేర్లు కూడా మీరందరూ నేర్చుకోవాలి పిల్లలు. అందరూ నేర్చుకోవాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు. మొన్నెవరో అంటున్నారు, రామాయణం రాసింది ఎవరు అని చెప్పనేసి నేనొక ప్రశ్నేస్తే కుర్రవాడిని ఏసాను. పక్కన ఉన్నటువంటి పేరెంట్ ఏమన్నాడంటే, "రామాయణం ఎవడు రాస్తే మనకెందుకండి, మహాభారతం ఎంత ఎవడు రాస్తే మనకెందుకు, అవేనా కూడు పెడతాయా? ఇప్పుడొచ్చిందంతా కూడా సాఫ్ట్‌వేర్ రంగం గదా!" అని అంటున్నారు. అది గాదు సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుడికి కూడా జ్ఞానం కావాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుడికి కూడా ఒక జ్ఞానం ఉండాలి. సంస్కృతి సాంప్రదాయాలు తెలియని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే నేర్చుకోకూడదా? రామాయణ, మహాభారతం అనేటువంటివి మనకు తెలియకూడదా? అని చెప్పేసి నేను అతనితోటి వాదనేసుకున్నాను. కానీ తర్వాత ఆయనే సారీ చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి మనకి? ఇలాగేంటంటే ఈరోజు నేను మీకు తెలుగు నెలల పేర్లు చెప్తున్నాను. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. ఇవి మనకి ఈ 12 గూడా తెలుగు నెలల పేర్లు. ఇవి నేర్చుకోండి అందరూ గూడా. చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. ఇవి మనకి తెలుగులో వచ్చేటువంటి తెలుగు నెలల పేర్లు. తెలుగు నెలల పేర్లు. ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే తిథులున్నాయి, నక్షత్రాలున్నాయి. ఇవన్నీ గూడా మనం నేర్చుకోవాలి. ఆర్యభట్ట గాని, వరాహమిహిరుడు గాని ఇయన్నీ గూడా వీటిని బట్టే మనకి ఏ గ్రహణం ఎంత కాలంకొస్తుంది, ఏ సంవత్సరం వస్తుంది, ఇప్పటి నుంచి 20 సంవత్సరాల ముందు ఎప్పుడు గ్రహణం వస్తుంది, ఆ గ్రహణం వచ్చేటువంటి టైమ్ సెకన్లతో కూడా చెప్పారు అంటే, అది మన పూర్వీకుల యొక్క చరిత్ర. అంతేగాని 500 సంవత్సరాల క్రితం అమెరికా ఎక్కడుంది? లేదు. అవి 500 సంవత్సరాలయింది అమెరికా పుట్టి.
ప్రతి దేశం కూడా మనతో పాటుగా ప్రాచీన దేశంగా ఉన్నటువంటి ఏకైక దేశం ఒక రెండో, మూడో ఉన్న దాంట్లో ఒకటి చైనా మనతో పాటుగా ట్రావెల్ చేస్తుంది. మనది ఎంతో సంస్కృతి, సాంప్రదాయాలు కలిగినటువంటి ఎంతో సంస్కృతి, సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశం. ఇది పుట్టి 5000 సంవత్సరాల క్రితం రామాయణ, మహాభారతం జరిగినాయంటే, అంతకుముందు మన భారతదేశం ఎప్పుడు పుట్టిందో చూడండి. ఈ ఈ మనకున్నటువంటి గ్రంథాలన్నీ తీసుకెళ్ళి వీళ్ళు సైన్స్ డెవలప్ చేసినటువంటి వ్యవహారం. కానీ మనం ఇప్పుడు వాళ్ళకి బానిసలైపోయి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. అంతే ఎంతైనా డబ్బుకు లోహం దాసోకం. డబ్బు ఉంటేనే వేర్ దేర్ ఈజ్ మనీ దేర్ ఈజ్ రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బు లేకపోతే ఏది లేదు. అలాగే అమెరికా దగ్గర డబ్బుంది కాబట్టి మన దేశాలు కూడా ఎళ్లి వాళ్ళ దగ్గర ఆహ్, తల వంచవలసినటువంటి పరిస్థితి. కానీ విజ్ఞానంలో మాత్రం తల వంచని వాళ్ళు ఒక్క భారతీయులు మాత్రమే. ప్రపంచంకి విజ్ఞానము అనేటువంటి దాంట్లో తల వంచనటువంటి వ్యక్తులు భారతీయులు అని నేను చెప్పడానికి గర్విస్తున్నాను. నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి మంచి విషయాలు చెప్తాను. వాటిని మీరు గ్రహించండి. ప్లీజ్ యాక్సెప్ట్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.